అడుగుతున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఉరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించారు, ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఈ 9 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు. లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని, మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది? ఆయనకన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు, ఆయన పరిపాలన చేయలేదు అని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు, ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు. వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేసుంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి. అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపించాలి, నిలదీయాలి. వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి. దీనికే అసెంబ్లీ అనేది ఉంది. అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం, మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం, మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు. ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి, మిర్చి రైతులు నష్టపోతున్నారు మద్దతు ధర లేక. ఎవరు వెళ్ళారండి అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి, పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేదా నేను అడుగుతున్నాను. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ, మద్దతు ధర ఇస్తూ, ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ 24 అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి. మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనన్న చేయగలిగినప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన నీకు 30 years ఇండస్ట్రీ, 40 years అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే, నువ్వు కూడా ముసలోడివే కదా, నొక్కేది బటను, ఎందుకు నొక్కలేకపోతున్నావు? జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు, జగనన్నలాగా 1 సంవత్సరం పరిపాలించి చూడు, తెలుస్తుంది. ఏమని చెప్పారు? హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, నీ పార్టీ నాయకులకు కానీ, మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి.
ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోల్ని ప్లే చేసుకోండి. దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి. రౌడీల్లాగా అరిచేది మీరు, హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు. మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు, వచ్చి వినేసి బయటకు వచ్చాం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు. జగనన్న చెప్పేది తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా, అప్పుడు నిరూపించుకోండి. సో హుందాతనం మీకు లేదు. మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి. అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా. ప్రజల వాళ్ళ కష్ట సుఖాల్లో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేని పంపిస్తారు. సో వాళ్ళ మాటలు వినరు, ప్రతిపక్షం మాటలు వినరు, మీడియా చెప్పేది వినరు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారు అనేది గమనిస్తున్నారు మేధావులు కూడా. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో ఎక్కడైనా అధ్యక్ష అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు, ఒక పక్క స్పీకర్ గారు, ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది. ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది, చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎలా ఇస్తారండి అపోజిషన్? అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. అపోజిషన్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే, అంతకు మించి ఏం లేదు.